సో హలో గైస్, నిన్న సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికైనా భయ్యా మీకు జెన్యున్ అడుగుతున్నాను, ఎవరికైనా కళ్యాణ్ నటిస్తున్నాడు, కళ్యాణ్ ఏడుపుతోని సింపతి గెయిన్ చేస్తున్నాడు అని మీకు ఎక్కడైనా అనిపించిందా? జెన్యున్గా కామెంట్ చేయండి. మీకు అసలు ఏమనిపించింది కళ్యాణ్ ఏడుపు, కళ్యాణ్ అదంతా బాధ అంతా చూశాక మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. సో ఇది నేను అడుగుదాం అనుకున్నాను. మెయిన్ పాయింట్ ఇదే భయ్యా. ఎందుకంటే చాలామంది ఎలా తయారయ్యారు తెలుసా, ఈ రివ్యూస్ అని పేరు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే కళ్యాణ్ ఎక్కడ గెలిచేస్తాడేమో అని, కళ్యాణ్ తనుజకి గెలుపుకి ఎక్కడ అడ్డొచ్చేస్తాడేమో అని చెప్పి లాస్ట్ వీకే ఉంది కదా. సో ఈ లాస్ట్ వీక్ ఎలాగైనా కళ్యాణ్ని గుంజి 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 నెగిటివ్ చేసి పాడదొబ్బాలని ఫిక్స్ అయిపోయారు. సో ఆ ఫిక్స్ అయిపోయిన మైండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే కళ్యాణ్ ఎపిసోడ్లో ఏం చేసినా సరే దాన్ని పట్టుకొని వచ్చి కమలాసన్ బాగా నటిస్తున్నాడు కళ్యాణ్ అది ఇది అని చెప్పి కళ్యాణ్ మీద పడుతున్నారు అనమాట. అరే ఏంట్రా ఎక్కడ నటిస్తున్నాడు రా, అసలు ఏంట్రా అక్కడ, అసలు అందులో ఏమాత్రమే నటన ఉందా అని చెప్పి నాకు అనిపించింది. నేను ఆయన ఎందుకే వీడియోలో గట్టి మాట్లాడదాం, వీడియోలో కొంచెం చెప్దాం, ఎందుకంటే నాకు అలా అనిపించలేదే నటిస్తున్నాడని. ఎందుకు అనవసరంగా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు చాలా మంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది భయ్యా. మీకేమనిపించింది? కళ్యాణ్ నేను నటిస్తాడా లేదా జెన్యున్ ఏడిపోయినా మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. సో నా వర్షన్ ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు ప్లీజ్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న తనుజ కూర్చొని, నిన్న సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్ తనుజ ఆ టేబుల్ మీద కూర్చొని సోఫాలో అందరిని కూర్చోబెట్టి కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ తనని పిలిచి ఏం చెప్పాడో క్లియర్గా చెప్పింది. బిగ్ బాస్ ఏమంటాడు, మీకు ఇమ్యూనిటీ కావాలంటే 3 lakhs ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది అని చెప్పానంటే తనుజ వద్దనేస్తుంది. వద్దు బిగ్ బాస్, నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్ళి ఆడియన్స్ ఓట్ చేస్తే ఆడియన్స్ ఉంచితే ఉంటాను, లేదంటే హ్యాపీగా వెళ్ళిపోతాను అని చెప్పి తనుజ చెప్తుంది. అదే మాట ఇక్కడికి వచ్చి చెప్తుంది, గైస్ నేను ప్రైజ్ మనీ కట్ చేస్తారంటే నేను వద్దనేసాను, నాకు ఇమ్యూనిటీ వద్దని చెప్పేసి వచ్చేసాను, రిజెక్ట్ చేసి అని చెప్పి తనుజ చెప్పకన్నా మరుక్షణం కళ్యాణ్ లేచి వెళ్ళిపోతాడు. అలిగాడు, హట్ అయ్యాడు. సో అందులో తప్పేం లేదు, అక్కడ నటిస్తున్నాడని మీకు ఎక్కడ అనిపిస్తుంది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఎవడికి తెలుసా నటిస్తున్నాడని అనిపిస్తుంది, నిన్న కళ్యాణ్ నటించాడు అని ఎవడికి అనిపిస్తుంది తెలుసా? ఎవడి జీవితంలో అయితే ఫ్రెండ్స్ లేరో, ఎవడి జీవితంలో అయితే సరైన బాండింగ్ లేదో, ఎవడి జీవితంలో అసలు నువ్వు ఫ్రెండ్, నువ్వు నా వాడివి అని అనుకున్న వాడి మీద నువ్వు అసలు కన్సర్నే చూపించవు, అలాంటి ఎదవలకి ఇలాంటి నటిస్తున్నాడు, సింపతి గెయిన్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భయ్యా, హౌస్లో కళ్యాణ్కి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే, క్లోజ్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యుల్ అండ్ తనుజ, వాళ్ళిద్దరే. సో ఈ కళ్యాణ్ ఏమనుకున్నాడు, ఇంత కష్టపడి ఆడారు కదా, ఇన్ని వారాలు ఇంత కష్టపడి ఆడుకుంటూ వచ్చి ఈ వారం అంతా నువ్వు కష్టపడి ఆడి చివరికి నీ చేతులు ఇమ్యూనిటీ పవర్ ఉంచుకొని ఇమ్యూనిటీ తీసుకోకుండా ఎందుకు వదులుకున్నావు అనేది కళ్యాణ్ బాధ. ఎందుకంటే కళ్యాణ్ తన ఫ్రెండ్ కదా, తనుజ తన ఫ్రెండ్ కదా కళ్యాణ్కి. సో ఇమాన్యుల్ ఆ ప్లేస్లో ఉన్నా కూడా సేమ్ ఇదే బాధపడతాడు కళ్యాణ్. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ గెలవాలని, వీక్ అంతా గెలవాలని కోరుకునేది ఇద్దరినే, ఒకటి తనుజ, ఒకటి ఇమాన్యుల్. సో వీళ్ళిద్దరిలో ఇమ్యూనిటీ ఎవరు పోగొట్టుకున్నా కళ్యాణ్ రియాక్షన్ సేమ్ ఇలాగే ఉంటుంది, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరే కళ్యాణ్కి క్లోజ్ కాబట్టి. ఇందులో కూడా కళ్యాణ్ ఏడుస్తున్నాడని చెప్పి నెగిటివ్ చేయడం, కళ్యాణ్ నటిస్తున్నాడు, కమల్ హాసన్ అది ఇది అని చెప్పి బుర్ర బుద్ధి లేకుండా కనీసం ఏడుపు దాంట్లో ఏంటి, ఫ్రెండ్షిప్ కోసం ఏడిచినా తప్పే, అదే ఫ్రెండ్షిప్ కోసం హెల్ప్ చేసినా తప్పే, ఏం చేసినా తప్పే. మిగిలిన వాళ్ళు మాత్రం హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బర్నీ సుమన్ హెల్ప్ చేసుకున్నా, లేకపోతే బర్నీ సంజన గారు హెల్ప్ చేసుకున్నా ఎవరికి వెళ్ళకడు. అదే కళ్యాణ్ వెళ్ళి తనుజకి హెల్ప్ చేశాడు అనుకోండి, కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్కి హెల్ప్ చేశాడు అనుకోండి, వెంటనే బయట ఏమొస్తుంది తెలుసా, తనుజ పప్పెట్లాగా మారిపోయిన కళ్యాణ్, తనుజ తోకలా మారిపోయి తనుజ వెనకాతలే తిరుగుతున్న కళ్యాణ్ అని చెప్పి. మరి హౌస్లో ఇప్పటి వరకు ఎవరు బాండింగ్ లేరు, ఎవరు ఇప్పటి వరకు మరి హెల్ప్లు చేసుకోలేదు, ఎవరికెవరో ఒకరు సపోర్ట్ చేసుకోలేదు. కళ్యాణ్ మాత్రం తనుజకు సపోర్ట్ చేస్తే మీకు వచ్చింది తప్పు. కళ్యాణ్ ఇక్కడ కుక్కలాగా పప్పెట్లాగా తిరుగుతున్నాడు. పప్పెట్ అంటే ఏంటి మరి? చాలా చాలా రాంగ్గా చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు చాలా మంది, నేను చూస్తున్నాను. కావాలని నెగిటివ్ చేయడం తప్పు లేదు, అసలు తనుజది తప్పు లేదు, కళ్యాణ్ది తప్పు లేదు. నిన్న అయినా సరే కావాలని కళ్యాణ్ టార్గెట్ చేసి కళ్యాణ్ కావాలని నాకు ఎందుకు ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏమొస్తుంది ఇలా చేస్తే? నాకైతే అస్సలు నిజంగా చెప్తున్నాను, నాకైతే ఎక్కడ కళ్యాణ్ నటించాడు అన్న ఫీలింగ్ అయితే నిన్న రాలేదు భయ్యా, నేను ఎపిసోడ్ చూశాక. సో ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి సైలెంట్ కూర్చొని అలిగాడు, హట్ అయ్యాడు. ఎందుకంటే ఇంత కష్టపడి ఆడి తీసుకోలేదని తన బాధ అనమాట. సో అక్కడ వెళ్ళి డెన్ ఏరియాలో కూర్చుంటాడు. తనుజ ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఎతుకుతుంది కళ్యాణ్. ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళి ఎత్తుతుంది, అక్కడ లేకపోయేసరికి మళ్ళీ డెన్ ఏరియాలోకి వచ్చి వస్తే ఇక్కడ ఉంటాడు. సో ఇక్కడ తనుజ కళ్యాణ్ సోఫాలో కూర్చొని ఉంటాడు భయ్యా, తనుజ ఇలా వచ్చి మోకాల మీద కూర్చుంటుంది, కింద కూర్చుంటుంది. అంటే కళ్యాణ్ ఏడుస్తున్నాడు కదా, కొంచెం కూల్ చేద్దాం, కంట్రోల్ చేద్దాం, ఏడుస్తున్నాడు ఇన్ ద సెన్స్ హట్ అయ్యాడు కదా, కొంచెం కూల్ చేద్దాం అని చెప్పి తనుజ కూడా ఇక్కడ మోకాల మీద కూర్చుంటుంది. మోకాల మీద కింద కూర్చున్న మరుక్షణం కళ్యాణ్ సోఫాల నుంచి లేచిపోయి కింద కూర్చుంటాడు. అరే ఇది కదా మంచితనం అంటే, ఒక మనిషి ఎలాంటి వాడని ఇలాంటి విషయాలు కదా చేస్తే అర్థమవుతుంది క్లియర్గా.
తనుజ కిందన కూర్చుందని నేను కిందన కూర్చొని డిస్కస్ చేద్దాం, కానీ ఏమైనా ఉంటే ఇద్దరు సమానంగా డిస్కస్ చేద్దాం అని చెప్పి తనుజ ఎందుకు కిందన కూర్చొని నేను ఎందుకు పైన కూర్చోాలని చెప్పి తను కూడా కిందనే కూర్చొని పోతాడు. అది అతని క్యారెక్టర్. అరే ఇంతకన్నా ఇంకేం కావాలరా, ఇలాంటి విషయాల్లోనే కదరా ఎవరైనా దొరుకుతాడు మంచి మనిషా లేదా చెడ్డ మనిషా అని క్లియర్గా ఎంత మంచితనం కనబడుతుంది. తర్వాత నాకు బాగా అనిపించింది నిజంగా. ఆ తర్వాత డీమన్ పవన్ లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, మనం ఎందుకు మధ్యలో జోకింగ్ చేసుకోవడం అని చెప్పి అక్కడి నుంచి డీమన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇమాన్యుల్ వచ్చి సర్ది చెప్తున్నప్పుడు డీమన్ కూడా వస్తాడు. అక్కడ చూడండి డీమన్ ఎంత అంటే ఒకళ్ళ మ్యాటర్లోకి మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పి ఫస్ట్ వెళ్ళిపోతాడు. తర్వాత ఇమాన్యుల్ కూడా రాగన్నా వస్తాడు అనమాట. డీమన్ పోవడం కూడా ఉంటుంది కళ్యాణ్ కానీ తనుజన్ కానీ కూల్ చేయడానికి, లేకపోతే వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని సర్దుబాటు చేయడానికి. కానీ పర్సనల్ మ్యాటర్లోకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి దూరం వెళ్ళిపోయాడు నాలాంటాడు. తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ వెళ్ళగానే మళ్ళీ వచ్చాడు అనమాట. సో అది బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ డీమన్ పవన్ కూడా నాకు డీమన్ పవన్ మంచితనం కూడా కనబడుతుంది. ఇలాంటివి తెలుస్తుంది బాగా. అసలు నిజంగా ఎక్కడ అగ్ని పరీక్ష, ఎక్కడ కళ్యాణ్, ఎక్కడ పవన్, ఎవరు వాళ్ళు, అసలు మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆ కామనర్స్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చారు భయ్య, నిజంగా సెల్యూట్ కొడాలనిపిస్తుంది. అసలు సూపర్ అంతే, ఇంకేం కావాలి అసలు. అరే ఒక కామన్ మ్యాన్కి ఇన్స్పిరేషన్ కావాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి. ఇప్పుడు కళ్యాణ్ అంటే తెలియనోడు లేడు, డీమన్ పవన్ అంటే తెలియనోడు లేడు. సూపర్ అంతే, టాప్ 5లో ఉన్నారు. మరి ఈరోజు బర్నీ గారు వెళ్ళిపోతే రేపు నుంచి వాళ్ళే కదా టాప్ 5. హైలైట్ తెలుసా నిజంగా. ఎంతమంది కామనర్స్ని పిక్ చేసి ఇంతమందిని తెచ్చి అగ్ని పరీక్ష షో పెట్టి ఆ తర్వాత కామనర్స్లో కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ షోలోకి తెచ్చి అందరూ ఫెయిల్ అయిపోయారు. ఒక్క కళ్యాణ్ డీమన్ పవన్ మాత్రం ఎంత సక్సెస్ చూడండి భయ్య, టాప్ 5 వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వచ్చేసాము, ఎండింగ్కి వచ్చేసాము. నిజంగా హైలైట్. కామనర్స్ అయ్యుండి ఇప్పుడు ఇక్కడ సెలబ్రిటీ స్థానంలో టాప్ 5లో నించున్నారు. హ్యాట్స్ ఆఫ్ అంతే. సో ఇక్కడ మంచిగా అనిపించారు డీమన్ పవన్ అండ్ బోత్ కళ్యాణ్ ఇద్దరు బాగా మంచిగా అనిపించారు. సో ఇక్కడ కళ్యాణ్ కూడా కింద కూర్చున్న తర్వాత తనుజ కూడా ఏడుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్ వచ్చి తనుజ నువ్వు చేసింది తప్పేం లేదు, నువ్వు ఆడియన్స్ ఓట్ల ప్రకారం వెళ్దాం అనుకున్నావు, నువ్వు చేసింది తప్పేం లేదు, కానీ కళ్యాణ్ కూడా చెప్పింది తప్పేం లేదు, ఎందుకంటే మీ ఇద్దరు చెప్పింది మన తప్పేం లేదు, ఎందుకంటే కరెక్టే. ఇమాన్యుల్ కూడా అదే కదా చెప్తున్నాడు, కళ్యాణ్ చెప్పిందే కదా ఇమాన్యుల్ కూడా చెప్తున్నాడు. కళ్యాణ్ కొంచెం ఏడుస్తున్నాడు, ఇమాన్యుల్ ఏడట్లేదు, ఏడ్చిన వాడిని ఓదారుస్తున్నాడు. కానీ ఇమాన్యుల్ది తప్పు కనబట్టలేదు, కళ్యాణ్ది తప్పు కనిపిస్తుంది. అరే ఇదే రా కామెడీ. ఎందుకంటే ఎవడైనా పైకి వెళ్తున్నాడు అంటే ఆయన ఎలాగైనా కిందకి లాగాలి, అది మెయిన్ మ్యాటర్. కళ్యాణ్ అక్కడ ఏమని చెప్పి ఏడుస్తున్నాడు, ఇమాన్యుల్ కూడా అక్కడ అదే కదా చెప్తున్నాడు. కాకపోతే ఇమాన్యుల్ ఒక వేలో చెప్తున్నాడు, కళ్యాణ్ ఇంకో వేలో ఏడుస్తున్నాడు అనమాట, అది మ్యాటర్. సో ఇక్కడ తనుజ నువ్వు తప్పు కాదు, కానీ ఆ 3 లక్షలు పోయినా మేమేం బాధపడిపోదాము, కానీ నువ్వు 3 లక్షలు వదిలేసి ఆడియన్స్ ఓటింగ్ తీసుకోండి, 3 లక్షలు వద్దు కట్ చేయొద్దు అని చెప్పి ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తున్నాను, అది తప్పు లేదని చెప్తాడు. అంతే, కరెక్టే కదా. తర్వాత కళ్యాణ్ అంటాడు అనమాట, ఇక్కడ 3 లక్షలు ఏం పెద్దదా, ఇంత కాదన్నా 14 వారాలు కష్టపడి ఆడుకొని వచ్చి ఇప్పుడు 3 లక్షల కోసం 3 లక్షలు లేవు, 3 లక్షలు బయటకు వెళ్ళాక మాకు 3 లక్షలు అని చెప్పి కళ్యాణ్ ఇక్కడ చిన్న లాజిక్లెస్గా మాట్లాడుతాడు. బట్ ఓకే, అది కళ్యాణ్ ఏంటంటే ఆ 3 లక్షలు కట్ చేసుకున్నా పర్లేదు, ఆ 3 లక్షలు పోతే ఏముంది, డబ్బు గురించి ఏముంది, నువ్వు ఇమ్యూనిటీ నీకు వద్దును కదా, కష్టపడి ఆడావు కదా, మరి దేనికి ఆడినట్టు, ఏంటి ప్రయోజనం, ఈ వారం అంతా ఏది జరిగినట్టు అయితే అని చెప్పి కళ్యాణ్ బాధ. సో అందులో తప్పేం లేదు, అది తనుజకు కూడా బాధ అనిపించింది. సో అందుకే కళ్యాణ్ నువ్వేంట్రా నాకు చెప్పేది, నేను ఆడియన్స్ ఓటింగ్ తీసుకుంటాను, నేను మంచిగా చేశానని చెప్పి తనుజ వాదించవచ్చు. కానీ ఎందుకు వాదించలేదు, కళ్యాణ్ చెప్పింది రైటే, తనుజ అక్కడ కన్ఫెషన్ రూమ్లో చేసింది రైటే, ఇద్దరిది రాంగ్ అనిపించలేదు నాకు. అయినా సరే కళ్యాణ్ కావాలని బ్యాట్ చేస్తారు, సెల్యూట్, దండోరా బాబు మీకు. సో ఇక్కడ డైరెక్ట్గా తనుజ కూడా ఏడుస్తుంది, కళ్యాణ్ కూడా ఏడుస్తాడు. సో ఇక్కడ బాగా అనిపించింది. ఒక ఫ్రెండ్ గురించి బాధపడుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చిందే తప్ప ఎక్కడ నటిస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అయినా సరే మీకు నటిస్తున్నాడు అని అనిపిస్తే ఇంకా మనం ఏం చేయము బాబు. సో తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత కూడా తనుజకి ఏమాత్రం ఇది లేదు, హ్యాపీగా ఉంది, కళ్యాణ్తో హ్యాపీగా మాట్లాడింది, కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉన్నాడు, కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. మంచిగా ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ కూర్చొని జోకులు వేసుకున్నారు, బాగుంది, అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ బయట వీళ్ళకి నొప్పి వచ్చేస్తుంది. అక్కడ ఆడిన కంటెస్టెంట్స్కి నొప్పి లేదు. కళ్యాణ్ ఇక్కడ తనుజ మీద అలిగాడు, తనుజ మీద అలిగి తనుజ మీద ఏడ్చాడు, నువ్వు ఎందుకు ఇమ్యూనిటీ తీసుకోలేదని. అలాగ అడిగినందుకు, అలాగ ఏడ్చినందుకు తనుజకు ప్రాబ్లం లేదు, కానీ బయట ఉన్న ఈ యాదవులకు ప్రాబ్లం అనమాట. ఈడెందుకు ఏడుస్తున్నాడు, నటిస్తున్నాడు కమల్ హాసన్, మీకు ఎందుకు అక్కడ వాళ్ళకే ప్రాబ్లం లేదు, మీకేటట నొప్పి ఏంటి. ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చూపించినా బయట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఒకళ్ళు జెన్యున్ బాండ్ చూపించినా బయట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కొంచెం టూ మచ్గా లేదా మీకైనా సరే ఏట. తర్వాత నాగార్జున గారు మొత్తానికి హౌస్ మేట్స్ని పలకరించడం, ఆ తర్వాత వాళ్ళకి 2 టాస్క్లు అలా పెట్టారు రకరకాలుగా. ఆ తర్వాత బర్నీ గారిది, సుమన్ గారిది ఫ్రెండ్షిప్ వీడియో చూపించారు అనమాట. సో అది బాగా అనిపించింది, మంచిగా ఎడిట్ చేశారు. కాకపోతే
అప్పుడే వీడియో ఎడిట్ చేసి అప్పుడే వాళ్ళిద్దరిని చూపించి అప్పుడే వాళ్ళిద్దరిని బయటికి తోచడం అనేది కొంచెం కామెడీగా ఉందన్నమాట. మొత్తానికి మన ప్రపంచం సుమనన్న అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది. నిజంగా ఇన్ని వారాలు దేనికి ఉన్నాడో కూడా నాకు అర్థం అవ్వలేదు. అసలు ఏం చేశాడు అతను అసలు ఏం నామినేట్ చేశాడు, నామినేట్ చేయడానికి పాయింట్లు కూడా వేరే వాళ్ళని అడిగేవాడు. అసలు ఏం గేమ్ ఆడాడని అతను సుమనన్న ఇంతవరకు వచ్చాడో నాకు అర్థమే కాలేదు. కొంచెం లేట్ అయింది, బట్ మొత్తానికైతే అతను బయటకైతే వెళ్ళిపోయారనమాట. సో అక్కడ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ ఒకే రోజు షూటింగ్ అవుతాయి. సో ఆ ఒకే రోజు షూటింగ్ వల్ల ఉదయం సుమనన్న వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం అయ్యేసరికి బర్నీ అన్న బయటకు వెళ్ళిపోతాడు. సో ఈరోజు బర్నీ గారు బయటకు వెళ్ళిపోతారు. సో అక్కడ ఏంటంటే సుమనన్న వెళ్ళిపోతే బర్నీ అన్నని బాగా చూసుకున్నాడు. నీ వెనకతలు వచ్చేస్తాడన్న సుమనన్న. సో నాకైతే కొంచెం కామెడీ కనిపించి మొత్తానికి అయితే వెళ్ళిపోయారు. ఇద్దరు మంచిగా వెళ్ళిపోయారు భయ్య. బర్నీ అండ్ సుమన్ ఇద్దరు మంచి పేరు తెచ్చుకొని ఎక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా బయటకు బాగా వెళ్ళిపోయారు. అయితే సుమనన్న అక్కడ కొన్ని మాటలు ఆ నామినేషన్స్లో అవన్నీ చూసి మనకు కొంచెం రివ్యూస్ అందరూ మాట్లాడుకున్నారు. కానీ బట్ ఓవరాల్గా ఫైనల్గా చూసుకుంటే మంచిగా వెళ్ళిపోయారు, మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయారు. బాగుంది, బాగా అనిపించింది. సో ఇద్దరికి వీడియో ఎడిట్ చేసి మరి మర్యాదపూర్వకంగా బయటికి తోసేశారనమాట బిగ్ బాస్ టీమ్. ఓకే, సో ఈరోజు బర్నీ గారు అయితే వెళ్ళిపోతారు. మొత్తానికి టాప్ 5 అయితే ఫిక్స్ అయిపోయారు. కళ్యాణ్, తనుజ, ఎమాన్యుల్, డీమోన్, సంజన. సో వీళ్ళు అనమాట టాప్ 5. సో ఇది ఇలాగ అయిపోయింది. అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్న టాస్క్ ఒకటి పెట్టారు నాగార్జున గారు. ఏ వీక్లో నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావో చెప్పమని ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతుందని చెప్పారు. డీమన్ పవన్ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే ఆ వీక్ 6లోని వీక్ 6లోనే అనుకుంటా ఆ డీమన్ పవన్ రీతుని తోసియడం ఏదైతే ఉందో ఇలాగ బెడ్ మీదకి, ఆ తర్వాత నాగార్జున గారు మోకాల మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించుకుంటే ఇదంతా డీమన్ పవన్కి రిగ్రెటే. ఈ హౌస్లో డీమన్ పవన్కి చెరగని మచ్చ ఏమైనా ఉండిపోయిందంటే అది ఒకటే. సో అదే చెప్పుకున్నాడు, బాగా అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ రిగ్రెట్ పెట్టాడు. కళ్యాణ్ ఏం పెట్టాడంటే, సార్ నాకు తనుజ కూడా ఆ వీక్ చాలా డిస్టర్బ్ అయ్యింది సార్, ఆ వీక్ చాలా ఏడ్చాను, ఆ వీక్ అంతేకాకుండా తనుజ కూడా మెడికల్ రూమ్కి వెళ్ళింది అని చెప్పి అన్నాడు. మెడికల్ రూమ్కి వెళ్ళడం ఏంటి, నాకు నిజంగా కామెడీ అనిపించింది. తనుజ మెడికల్ రూమ్కి వెళ్తే ఏంటైంది, రిగ్రెట్ ఏముంది నీకు అనేసి అని అనిపించింది. బహుశా మ్యాక్సిమం నాకు తెలిసి తనుజ వెళ్ళిన తర్వాత కళ్యాణ్ ఏడ్చాడు కదా, మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిక్ ఏడుస్తాడు కదా, అప్పుడు ఇమాన్యుల్ వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తారు. సో అది అనవసరంగా చేశానని ఏమైనా అనుకొని సరిగ్గా చెప్పలేపాడా అని ఫీలింగ్ వచ్చింది. అంటే అంతలాగా తనుజ మెడికల్ రూమ్కి వెళ్తే ఏడవకుండా ఉండవలసింది అని ఏమైనా అనుకున్నాడా మరి ఏమో తెలియదు. కానీ ఆ వీక్ రిగ్రెట్ అనిపించిందట. అదెందుకు రిగ్రెట్ అనిపించింది నాకు అర్థం కాలే. సరే, ఆ తర్వాత ఒక్కొక్క వీక్ రిగ్రెట్ పెట్టారు. తనుజ అయితే వీక్ 6లో పెట్టాల్సింది వీక్ 7లో టక్ 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 అని వేసేస్తుంది. ఆవేశం. సో వీక్ 7లో పెట్టేసి తనుజ రిగ్రెట్ ఫీల్ అవుతుందని చెప్తుంది. ఏమనేసి, బర్నీ గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడ లో అయిపోతున్నా, ఆవిడ ఎక్కడ డౌన్ అయిపోతున్నా అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఆ వీక్ అంతా రిగ్రెట్ ఫీల్ అంట ఆవిడకి. సో అప్పుడు వెంటనే బర్నీ గారు, నేను వీక్ 6 వెళ్ళింది, వీక్ 6 సారీ సార్ వీక్ 6 ఏంటి చెప్తాం, వీక్ 7 అనుకుని టక్క నువ్వు మూడు సార్లు వేసింది రిగ్రెట్ స్టాంప్. సో అదనమాట. సో మొత్తానికైతే ఈ రిగ్రెట్ టాస్క్ తర్వాత ఎవరిని ట్రస్ట్ చేస్తావు, ఎవరిని ట్రస్ట్ చేయవు అని అనడం, తనుజ ఏమో కళ్యాణ్ ట్రస్ట్ చేస్తానని, కళ్యాణ్ ఏమో తనుజని ట్రస్ట్ చేస్తానని. సో ఒకరికొకరు ఎవరు కాదు. ఆ మమ్మీ ఏమో వాళ్ళ కొడుకైన ఇమాన్యుల్ ట్రస్ట్, కొడుకేమో మమ్మీకి ట్రస్ట్. సో ఇలాగ సుమనన్న ఏమో బర్నీకి ట్రస్ట్, బర్నీ ఏమో సుమనన్నకి ట్రస్ట్. సో మొత్తానికైతే లాస్ట్ వీక్ వచ్చింది, దీని గురించి పెద్దగా డిస్కషన్ పెట్టుకోవడానికి ఏమీ లేదు. సో మొత్తానికైతే నేను ఎపిసోడ్ గురించి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ అయితే ఇవి గైస్. సో షార్ట్ అండ్ సింపుల్గా మీకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీకేమనిపించింది, నేను చెప్పిన మాటలు కరెక్టేనా, కరెక్ట్గానే చెప్పారా గణేష్ గారు అని ఫీలింగ్ వస్తే ముందు వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇంకోటి లేదు. సో ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.